హాయ్ హలో నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్ లోని ఇన్ఈక్వాలిటీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అండ్ చాలా మంది కూడా ఈ యొక్క టాపిక్ సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ అదేవిధంగా పీవీకి ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఇమీడియట్ గా ఈ యొక్క టాపిక్ అయితే మీ ముందరికి తీసుకొని రావడం జరుగుతుంది. సో దీని యొక్క డీటెయిల్కి వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మీకోసం టైం తీసుకొని మరి మనం కొన్ని గంటల పాటు కష్టపడి ప్రతిరోజు ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. డైలీ 4 to 5 అవర్స్ ఈ యొక్క వీడియోస్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మా యొక్క కష్టాన్ని గుర్తించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. మీ యొక్క లైక్ అండ్ సపోర్ట్ కోసం మన యొక్క ఛానల్ ఎదురు చూస్తుంది. మీరు ఇచ్చినటువంటి హై పాయింట్స్ వల్ల మన యొక్క వీడియోస్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి, ఓకేనా. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అయినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా అప్లికేషన్ స్టేటస్ కూడా వచ్చింది కదా. సో ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ డేటా చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/Srinivas మీకు నుంచి ఒక మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకుని బ్యాక్ ఎండ్లో ప్రిపేర్ అవుతుండండి. అండ్ త్వరలోనే మీకు ప్యూర్ మ్యాథ్స్ డైరెక్ట్ పీడిఎఫ్ ఇచ్చేస్తా. టైం అనేది మనకు దగ్గరగా ఉంది కాబట్టి ఓకే. ఫస్ట్ ఇమీడియట్గా మీకు ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేస్తుంది. సో ఆ యొక్క డేటాను మీరు బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవుతుండండి. అండ్ త్వరలో మనకు రిమైనింగ్ ఏదైతే సైన్స్ జీకే ఉన్నాయో అవి కూడా 1 by 1 వచ్చేస్తూనే ఉంటాయి. ఓకే, అప్పటి వరకు మీరు యొక్క రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇన్ఈక్వాలిటీ. సో మన యొక్క చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, వీటి బేసిస్ పైన మనకు ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. చాలా లాజికల్గా ఉంటుంది. ఎక్కువగా ఎర్రర్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి ఈ యొక్క టాపిక్లో. సో మరి ఆ యొక్క ఎర్రర్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి. ఫస్ట్ మనకు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన కమాండ్ ఉండాలి. ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన కమాండ్ ఉన్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఈజీగా మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ అసలు ఈ యొక్క ఇన్ఈక్వాలిటీలో కనుక తీసుకుంటే ద మేజర్ స్ట్రక్చర్ ఇస్ ఈ యొక్క 6. ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి. ఏ అనేది బి కంటే ఎక్కువ, ఓకేనా. సో గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ ఈ యొక్క పాయింట్స్ ఇట్లా పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ 2 పాయింట్లు వచ్చిన కాబట్టి ఇది పెద్దది, ఇక్కడ ఒకటే పాయింట్ వచ్చింది కాబట్టి చిన్నది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇట్నే గుర్తుపెట్టుకుంటాను, అందుకే నాకు కన్ఫ్యూజన్ అవ్వదు. కొద్దిమంది ఏంటంటే దీన్ని బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది ఎట్లా అని. సో ఇక్కడ ఈ 2 క్వశ్చన్లకి ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ ఒకటే వచ్చింది. ఒక పాయింట్ వచ్చిన కాడ ఒకటి, 2 పాయింట్లు వచ్చిన కాడ 2, ఒకటి కంటే 2 పెద్దది కదా అట్లా. సో ఏ లెస్ దెన్ బి అంటే ఏ అనేది బి కంటే చిన్నది. ఏ ఈక్వల్ టు బి, ఏ అనేది బికి ఈక్వల్. అండ్ అదేవిధంగా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మళ్ళీ మనకి ఈక్వల్ అంటే బి కంటే ఏ ఎక్కువ ఉండొచ్చు లేదా సమానమన్నా ఉండొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ అనేది బి కంటే తక్కువైనా ఉండొచ్చు లేదంటే సమానమైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్. ఇక్కడ యాక్చువల్గా ఇది మిస్టేక్ పడ్డది. ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఓకేనా. ఏ అనేది బికి సమానం కాదు, ఓకేనా. ఇవి 6. ఈ 6 మనకు మెయిన్, ఓకేనా. ఇన్ఈక్వాలిటీలో మళ్ళీ టైప్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఈ యొక్క క్వశ్చన్స్ ముందు మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క బ్రీఫింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రీఫింగ్ కనుక మీరు వదిలేస్తే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మాకు ఇది వచ్చని స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత క్వశ్చన్ చెప్పేటప్పుడు మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇచ్చేటటువంటి ఒక చిన్న బ్రీఫింగ్ని మాత్రం ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ సో మన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ యొక్క రకరకాలైనటువంటి కాంబినేషన్స్లో మనకు డేటా అనేది ఇస్తారు. సో వాటన్నిటిని కూడా సింప్లిఫై చేసి మీకు ఇక్కడ ఈ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది. వీడియోని ఖచ్చితంగా పాస్ చేయండి. వీడియోని పాస్ చేసి ఈ యొక్క టోటల్ డేటాను కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. సో పి అనేది ఆర్ కంటే ఎప్పుడు పెద్దగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక 3 ఎలిమెంట్లు ఇచ్చి పి క్యూ ఆర్ అని కనుక ఇచ్చి, అంటే పిక్యూఆర్ అనే కాదు అక్కడ వేరే పేర్లు ఇవ్వచ్చు, ఏబిసిడీలు ఇవ్వచ్చు, XYZలు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అక్కడ ఇచ్చినప్పుడు ఇంకో ఇక్కడ ఒకవేళ కనుక 2 ఏముండాలి, 2 గ్రేటర్ దెన్లో ఉంటే సో పి అనేది ఆర్ కంటే కూడా పెద్దది. ఒకవేళ ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇచ్చేసి ఒకటి గ్రేటర్ దెన్ ఇచ్చిన అనుకోండి, అయినా ఆర్ కంటే పి పెద్దది. ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇచ్చినా ఆర్ కంటే పి పెద్దది. ఒకవేళ ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ ఇచ్చి ఇక్కడ ఈక్వల్ ఇచ్చినా సరే ఆర్ కంటే పి పెద్దది. ఇక్కడ ఈక్వల్ ఇచ్చి ఇక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చినా సరే ఆర్ కంటే పి పెద్దది, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ యొక్క డేటా ఇట్లా వస్తే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ అనేది రైట్ సైడ్ దానికంటే పెద్దది. ఇక్కడ మనం మిడిల్ దాన్ని కంపారిజన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పి లెస్ దెన్ క్యూ అండ్ క్యూ లెస్ దెన్ ఆర్ అయితే పి అనేది లెస్ దెన్ ఆర్ అవుతుంది, ఓకే. సో లెస్ దెన్ ఆర్ సంబంధించి అంటే పి లెస్ దెన్ ఆర్ సంబంధించి ఏ కండిషన్స్లో మనకి ఇట్లా వస్తుంది సేమ్ పైన డిస్కస్ చేసుకున్నాము.
సేమ్ అక్కడ ఇదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ లెస్ దెన్ అని కూడా రావడం జరుగుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు ఇట్లా ఏది వచ్చినా సరే ఇది మనం తీసుకుంటాం. ఇదంతా ఎందుకు సార్ అంటే నెక్స్ట్ మనం చేయబోయేటువంటి క్వశ్చన్స్ అన్ని వీటి గురించే కాబట్టి. అండ్ నెక్స్ట్ పి గ్రేటర్ దెన్ ఆర్ ఆర్ పి ఈక్వల్ టు ఆర్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ చూడండి. క్యూ అనేది ఆర్ కంటే పెద్దది అవ్వచ్చు, సమానం అవ్వచ్చు. పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అన్నట్లయితే పి అనేది క్యూ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదంటే సమానం ఉండొచ్చు. ఒకవేళ సమానమైంది అనుకోండి మనకి ఇక్కడ పి ఈక్వల్ ఆర్ అవుతుంది కదా. ఒకవేళ ఎక్కువ అనుకోండి మనకి ఇక్కడ పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. సేమ్ ఉల్టా చేసేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇంత మటుకు ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఒకటి. నెక్స్ట్ ఎటువంటి కంక్లూజన్స్ రానివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లు ఇది డిసైడ్ చేస్తుంది మన జాబుల్ని. అంటే మార్క్స్ డిసైడ్ చేస్తుంది. మార్క్స్ వస్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు వాటికి ఎట్లాంటి కంక్లూజన్స్ మనకు డిసైడ్ అవ్వవు. కాబట్టి అట్లాంటి వాటిని మనం ఏం చేయాలి, సైడ్కి పెట్టేయాలి. సో ఇక్కడ చూడండి, పి లెస్ దెన్ క్యూ, క్యూ గ్రేటర్ దెన్ ఆర్. క్యూ వాల్యూ పీ కంటే పెద్దది అండ్ దాంతోపాటు ఆర్ కంటే పెద్దది. కానీ పీకి ఆర్కి రిలేషన్ ఏమని చెప్పొచ్చా, ఏం చెప్పలేము. ఓకేనా. అండ్ నెక్స్ట్ పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అండ్ క్యూ గ్రేటర్ దెన్ ఆర్. సో ఇక్కడ కూడా చెప్పలేము. ఇంకో ఈ కండిషన్లో కూడా చెప్పలేము. ఇంకో ఈ కూడా మనం చెప్పలేము. మీరు ఏం చేస్తారు, వీడియోని పాస్ చేయండి, మొత్తం ఒకసారి ఈ ఒక టేబుల్ మొత్తాన్ని చూడండి. ఓకే అనుకున్న తర్వాత ఇక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, పటాపట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే. మొత్తం చూసుకున్నారు కదా ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇవి కూడా. ఓకే. అండ్ ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1 బేసిక్ ఇన్ఈక్వాలిటీ. సో ఇక బేసిక్ ఇన్ఈక్వాలిటీలో కనుక తీసుకుంటే మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ అయినటువంటి ఇన్ఈక్వాలిటీ సింబల్స్ మనకు అక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క సింబల్స్ మనం ఉపయోగించుకొని మనకి ఇచ్చినటువంటి కంక్లూజన్స్, ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ యొక్క స్టేట్మెంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎస్ పి టి, ఇందులో ఎస్ కంటే పి పెద్దదా, కాదు. ఇక్కడ ఎస్ కంటే పి చిన్నది, పి కంటే టీ పెద్దది. కానీ ఎస్కి టీకి రిలేషన్ ఏమనుందా చెప్పలేం. సో ఫస్ట్ కంక్లూజన్ చూస్తే ఎఫ్ అనేది ఎల్ కంటే చిన్నదంట. ఇక్కడ ఎఫ్కి ఎల్కి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు, డైరెక్ట్గా లేదు. కాబట్టి ఇది మనం చెప్పలేము. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ ఏమన్నా నో డెఫినెట్ రిలేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎల్ అనేది హెచ్కి, ఎల్ కంటే పి తక్కువ అండ్ అదేవిధంగా పి కంటే మనకు హెచ్ ఎక్కువ. కానీ హెచ్కి ఎల్కి రిలేషన్ ఏమైనా ఉందా మధ్యలో, ఒకటి ఇట్లా వచ్చి ఒకటి ఇట్లా వచ్చిందంటే ఏం చేయాలి, డైరెక్ట్ నో డెఫినైట్ రిలేషన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లాంటి కంక్లూజన్స్ రావు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒకదానికి వచ్చినా ఈ విధంగా వచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి అట్లాంటి వాటికి నో డెఫినైట్ అంటే ఐ ఫాలో అవ్వవు. అట్లాంటప్పుడు ఏది నైదర్ కంక్లూజన్ 1 నాట్ 2. ఓకే. ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి మనకు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు, ఆప్షన్స్ చూస్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఐదర్ ఆర్ కేస్ అంటే ఏదో ఒకటి, ఐదర్ ఆర్, ఇదన్నా అయితే లేదంటే అదన్నా అవుతుంది అట్లాంటప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ ఇచ్చేసి, సో ఇక్కడ పి అనేది ఐ కంటే గ్రేటర్ దెన్ అవుతుంది, పి అనేది ఐ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. అయితే ఇదన్నా అవుతుంది, ఇదన్నా అవుతుంది. సింపుల్, దీనికి లెక్క చేయాల్సిన పని లేదు, ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి ఐదర్ 1 ఆర్ ఐదర్ 2. ఓకే, ఏదో ఒకటి అవుతుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రూల్స్ కూడా ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఓకేనా. ఏ టైంలో మనకి ఇట్లా వస్తుందండి. ఓకే. సో ఇట్లాంటి సింబల్స్ వచ్చినప్పుడు అండ్ ఈ సింబల్స్ వచ్చినప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. సో కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటిదండి, ఇక్కడ ఏ ఎట్ ద రేట్ బి అంటే ఎట్ ద రేట్ అంటే స్మాలర్ దెన్, అండ్ విధంగా స్టార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ విధంగా హ్యాష్ అంటే ఈక్వల్ టు, హ్యాష్ అంటే ఇట్లా. అండ్ నెక్స్ట్ యాండ్ అంటే గ్రేటర్ దెన్, పర్సంటేజ్ అన్నట్లయితే ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ విధంగా మనకు డైరెక్ట్ స్ట్రక్చర్, డైరెక్ట్ మన ఇన్ఈక్వాలిటీ సింబల్ ఇవ్వకుండా వేరే కోడెడ్ లాంగ్వేజ్ ఇస్తాడు, మళ్ళీ వాటిని ఇట్లా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎట్ ద రేట్ అంటే ఇది, స్టార్ అంటే ఇది, హ్యాష్ అంటే ఇది, ఇదంటే ఇది, ఇదంటే ఇది. ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఎగ్జామ్లో కనుక టఫెస్ట్ చేయాలంటే ఈ మోడల్ కూడా అడుగుతాడు, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. సో తర్వాత ఇక్కడ ఎట్ ద రేట్ దగ్గర ఏం పెట్టాలి, ఇక్కడ ఇది పెట్టాలి. అండ్ హ్యాష్ దగ్గర ఏం పెట్టాలి, ఇది పెట్టాలి. సో దీన్ని బట్టి దీంట్లో కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. పర్సంటేజ్ అంటే ఇట్లా వస్తుంది. ఈ విధంగా మొత్తం డ్రా చేసేస్తే మనకు ఒక స్ట్రక్చర్ వచ్చేస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఫైనల్గా వచ్చేటటువంటి డేటా ఇది. ఇక్కడ ఈ యొక్క కంక్లూజన్స్ని బట్టి మనం ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని కూడా వీడియోని పాస్ చేసి ఈ క్వశ్చన్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే. విత్ సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే రిఫరెన్స్ కోసం. అండ్ అవర్ ఫైనల్ మోడల్. సో ఇక్కడ వచ్చేసరికి ఫిల్లర్స్ ఇన్ఈక్వాలిటీ. సో ఫిల్లర్స్ ఇన్ఈక్వాలిటీ కనుక తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు అసలు వాట్ ఈజ్ వాట్ అని. సో జే అనేది కే కంటే ఎక్కువ. ఓకేనా. కే కంటే ఎక్కువ వచ్చేటట్టు డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే ఇక్కడ మనం ఈ యొక్క డేటాని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో జే అనేది ఇక్కడ ఉంది, కే అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి టైం అవ్వాలి, వీటి పెరగాలి కదా. పెరగాలి అన్నప్పుడు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి దాంట్లో
ఇక్కడ ఒకటేమో పెరిగింది, ఇక్కడ ఒకటేమో తగ్గింది. సో పెరిగి తగ్గి ఇక్కడ పెరిగింది, ఇది మనకు సెట్ అవ్వదు. ఇది తగ్గింది తగ్గింది తగ్గింది, ఇది కూడా సెట్ అవ్వదు. ఇది పెరుగుతుంది తగ్గుతుంది ఈక్వల్ అవుతుంది, ఇది కూడా కాదు. సో ఇది పెరుగుతుంది పెరుగుతుంది ఈక్వల్. పెరగడం అంటే ఇటు కదా, నాకు కావాల్సింది ఈ డైరెక్షన్ కాబట్టి ఇట్లా, ఈ డైరెక్షన్లో ఇట్లా ఉండాలి. ఇటు పెరుగుతున్నట్టు ఇటు తగ్గుతున్నట్టు. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది సమానం, ఇది సమానం అయితే దీనికంటే ఇది పెద్దది అట్లా. సో ఇక్కడ తీసుకోండి, ఇట్లా ఇది పెట్టేసుకుంటే ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కాకపోతే ఒకటేసారి కదా అర్థం కాదు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. సో యాక్చువల్గా ఈ టాపిక్లో మనకు 125 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది రైల్వే నుంచి. మీకు ఒకవేళ కావాలి సార్ మాకు ఈ యొక్క 125 క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఒక 2 to 3 days టైం పట్టినా సరే ఈ యొక్క 125 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఓకేనా. సో మనం ఎందుకంటే ఒక టాపిక్ తీసుకున్నట్టు దానిపై కమాండ్ రావాలి పర్ఫెక్ట్గా, మళ్ళీ ఎగ్జామ్లో వచ్చిందంటే మళ్ళీ ఎక్కడ మిస్టేక్ చేయకూడదు. ఈవెన్ మనకి యూజీలో, జీలో అండ్ అదేవిధంగా అదర్ ఎగ్జామ్స్ అయినటువంటి 2024-25లో రావడం జరిగింది ఈ టాపిక్ అనేది. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్స్ని మనం ఫాస్ట్గా చేయాలి అంటే మనం ఉపయోగించినటువంటి మెథడ్ వచ్చేసరికి యారో మెథడ్, ఓకేనా. యారో మెథడ్ను ఉపయోగిద్దాం. ఓకే, మరి ఒక యారో మెథడ్ ఏంది, దీని గురించి ఏంటిది అని అంటే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ని రాసుకుందాం. ఓకే, సో దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది కాబట్టి ఇటు యారో. అండ్ నెక్స్ట్ దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది కాబట్టి ఇటు యారో. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పీ కంటే ఆర్ పెద్దది, పీ కంటే ఆర్ పెద్దది, అవును ఇది కరెక్టే. ఎట్లా, ఇక్కడ పీ కంటే యారో ఇటు ఉంది కాబట్టి యారో ఎటు ఉంటే అటు పెద్దది. ఓకే, ఇది పెద్దది. ఎఫ్ ఈక్వల్స్ టు ఆర్ కదా, సో ఎఫ్ అనేది పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్ కూడా పెద్దది కాబట్టి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఎఫ్ లెస్ దెన్ బి. సో ఎఫ్ అనేది బి కంటే లెస్ దెనా కాదు, ఎందుకంటే బి కంటే ఆర్ పెద్దది, ఆర్ ఎఫ్ రెండు ఓకే అయినప్పుడు ఇది పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏంటిది చెప్పండి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ వన్ మాత్రం ఫాలో, అంతే సింపుల్. యారో మెథడ్ ఈజ్ ద బెస్ట్ వన్. యారో మెథడ్ మీరు తీసుకుంటే కన్ఫ్యూజన్స్ ఉండవు, మీరు ఈ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలని చాలా కష్టం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎఫ్ పెట్టేసుకుంటే ఇక్కడ ఆర్ పెట్టేసుకుంటా, రెండు సమానమే కాబట్టి పీ కంటే ఆర్ పెద్దది కదా, పీ కంటే ఆర్ పెద్దది కదా, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో సి, ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది, ఓకే, లేదంటే ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది. ఓకే, ఏ కంటే ఎన్ చిన్నది, ఏ కంటే ఎన్ చిన్నదా, ఎస్ ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్ అనేది డి కంటే పెద్దదా, ఎన్ అనేది డి కంటే పెద్దదా కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటే ఆల్రెడీ ఇదే ఆన్సర్, కాకపోతే ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. సి కంటే ఎన్ చిన్నది, సి కంటే ఎన్ చిన్నదా కాదు, ఎందుకంటే సి కంటే ఎక్స్ చిన్నది, ఎక్స్ కంటే ఎన్ పెద్దది కాబట్టి ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఎక్స్ కంటే కే చిన్నది, ఎక్స్ కంటే కే పెద్దది యాక్చువల్గా కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, ఫ్యూ సెకండ్స్లో చేసేవచ్చు ఈ క్వశ్చన్స్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇగో ఇది ఇటు ఉంది కదా ఇటు యారో, అండ్ నెక్స్ట్ ఇది ఇటు ఉంది కదా ఇటు యారో, అన్నిటికంటే చిన్న ఇగో పీక్యూలు చిన్నవి. ఇక్కడ చూడండి పీక్యూలు రెండు చిన్నవి కదా, పి అనేది ఎస్ కంటే పెద్దదా కాదు, పీక్యూలు రెండు చిన్నవి కదా, జెడ్ అనేది క్యూ కంటే చిన్నదా కాదు. ఉన్న అన్నిటికల్లా చిన్నదే పీక్యూలు, ఎందుకంటే రెండు సమానం కాబట్టి, ఓకేనా. క్యూ కంటే ఎస్ పెద్దది, ఎన్ పెద్దది, పీ కంటే వై పెద్దది, ఆర్ పెద్దది, జెడ్ పెద్దది. మరి అట్లా అన్నప్పుడు రెండు తప్పైనప్పుడు ఇక ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, జుజుబీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యారో ఇదంతా సమానం, ఇంకో ఇది కూడా అంతే, అంటే ఇక మొత్తం ఒకటే, ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు పోవాలి. యారో ఎటైతే గీస్తున్నామో యారో హెడ్ ఎక్కడైతే ఉంటుందో అది పెద్దది, యారో యొక్క తోక ఏదైతే ఉందో అంటే బాణం పుల్ల ఏదైతే ఉందో దాని యొక్క తోక ఏదైతే ఉందో అది చిన్నది. ఓకే, హెచ్ కంటే ఎస్ పెద్దది. నేను మీకు మళ్ళాసారి చెప్తున్నా, ఇగో ఇక్కడ రెండు పాయింట్లు పెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఒక పాయింట్ ఉన్నది చిన్నది, రెండు పాయింట్లు ఉన్నది పెద్దది. హెచ్ కంటే ఎస్ పెద్దది, ఇక్కడ ఎస్ కంటే హెచ్ పెద్దది కాబట్టి విడిపోయింది. అండ్ నెక్స్ట్ ఏ కంటే వై పెద్దది, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ వై ఉంది, ఏ కంటే వై పెద్దది కదా, సో ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఓన్లీ 2 కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, ఫ్యూ సెకండ్స్లో చేసినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, యారో ఈజ్ ద మెయిన్, అండ్ దాంతోపాటు ఈ యొక్క డేటా ఇట్లా తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ రెండు పాయింట్, అంటే ఇది చిన్నది అవుతుంది ఇది పెద్ద అవుతుంది, అంతే. లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనే విషయం పక్కన పెట్టేయండి, ఎందుకంటే ఊకే అది లెస్ దెనా గ్రేటర్ దెనా అని అనుకుంటే టైం అంతా పోతుంది, మన దాంట్లో చాలా మంది అన్ని మిస్టేక్ చేస్తారు కాబట్టి
మనం రీజనింగ్ లెక్కన ఆలోచించాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇగో ఇది చిన్నది, అండ్ నెక్స్ట్ ఇగో ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇగో ఇది ఇటు పోతుంది, అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది ఇక్కడ దాకా వచ్చింది, అండ్ ఇది ఇటు పెరుగుతుంది, ఇగో ఇది ఇటు పెరుగుతుంది. చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే ఒక యారో వస్తే ఓకే, 2 యారోలు వచ్చినా ఓకే, ఇక్కడ 4 యారోలు వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎఫ్ అనేది జెడ్కి సమానమా? ఎఫ్ అనేది ఇక్కడ మనకు జెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఎఫ్ అనేది బికి సమానము. ఓకే, కానీ బి కంటే జెడ్ అనేది ఏమవుతుంది, ఎక్కువ లేదా సమానం కావచ్చు, కానీ పర్ఫెక్ట్ సమానం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చిండు, కానీ ఇక్కడ కనుక ఒకవేళ ఇట్లా ఇచ్చిండు అనుకోండి, ఎస్ పర్ఫెక్ట్. కానీ అట్లా ఇవ్వలేదు కదా, డైరెక్ట్ వాడేమన్నాడు, కంక్లూజన్లు ఏమైనా ఇచ్చేసిండు, డైరెక్ట్గా ఈక్వల్ టు అని ఇచ్చేసిండు, కాబట్టి అది ఈక్వల్ టు కాదు, కన్ఫర్మ్గా ఈక్వల్ టు కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ అనేది బి కంటే పెద్దది, ఈ అనేది బి కంటే పెద్దదా? ఎస్. ఇక చూడండి, బి అనేది ఎఫ్ సమానం అంటే ఇక్కడ బి పెట్టేసుకోవచ్చు కదా, సో ఈ యొక్క సెట్ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, సో ఇది కరెక్ట్. అంటే ఏమవుతుందండి, ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ఫాలోస్, అంటే ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎన్ డి ఇటు, అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా పెరిగింది అంటే ఇటు. ఓకే, సో ఉన్న అన్నిటికల్లా చిన్నది ఏంది, కే ఎన్, అవునా? ఇక్కడ చూడండి, ఎన్ అంట టీ కంటే పెద్దదంట, యాక్చువల్గా ఉన్న అన్నింటికల్లా చిన్నది ఎన్, కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ ఉందా, ఎన్ లేదు, కే ఉందా, కే లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పి అనేది డి కంటే పెద్దదంట, పి అనేది డి కంటే పెద్దది, కానీ మనం చెప్పగలమా? చెప్పలేం కదా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటున్నా పి వాల్యూ 20 అనుకోండి, దీని వాల్యూ వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తా, 18 అనుకోండి, ఇది 17 అనుకోండి, ఇది 16 అనుకోండి, ఇది 16, ఇది 80 అనుకోండి, 20 80 ఇక్కడ తీసుకుంటే 80 కంటే 20 పెద్దదా? కాదు కదా, అట్లా అందుకనే మనం దాన్ని కంక్లూడ్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఇక్కడ జి అనేది డికి, ఇది కూడా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 అనుకోండి, 20 కంటే 30 పెద్దది, కానీ 30 కంటే 80 అనేది మనం చెప్పలేం కదా, కాబట్టి ఇట్లా. అండ్ నెక్స్ట్ జి అనేది టీ కంటే ఎక్కువ, సో జి అనేది టీ కంటే ఎక్కువ, జి అనేది టీ కంటే ఎక్కువ. ఎస్, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇది వచ్చేసింది కదా, కాబట్టి ఇది ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక అన్ని వరుస పెట్టి పెట్టే ఉంది, సింపుల్గా అయిపోయింది మొత్తం. ఓకే, సో దీంట్లో అన్నిటికల్లా చిన్నది ఇది, అన్నిటికన్నా పెద్ద ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటాను చూడండి, సో ఒకసారి ఇక్కడ చూడండి, డబ్ల్యూ కంటే టీ పెద్దదంట, డబ్ల్యూ అనేది పెద్దది కదా, అన్నిటికంటే పెద్దది డబ్ల్యూ, కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే చిన్నది వై, వై కంటే ఎస్ పెద్దది, ఇది కరెక్ట్. ఓకే, హెచ్ అన్నిటికంటే పెద్దది హెచ్, హెచ్ కంటే ఎఫ్ పెద్దదా? కాదు. టీ అనేది ఎఫ్ కంటే అన్నిటికంటే పెద్దది ఎఫ్, ఎఫ్ కంటే టీ చిన్నది, ఇది కూడా కాదు. సో ఇదే ఆన్సర్. కాకపోతే మిగిలిన మూడింటిని కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు ఆ యొక్క మోడల్ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 వేరు సెట్లు అయితే ఇవ్వడం జరిగింది, ఈ 2 వేరు సెట్లను మనం కలిపి ఒక సెట్గా రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మెయిన్. సో ఇక్కడ చూడండి, జీ ఇక్కడ ఇచ్చేసిండు, అండ్ ఇక్కడ జీ ఉంది, బి ఎం ఈ, జీ కంటే ఏం తక్కువ? ఎస్ తక్కువ. అండ్ నెక్స్ట్ వై కూడా తక్కువ, వై అనేది ఎల్. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి, బి అనేది వై కంటే ఎక్కువ, వై కంటే బి ఎక్కువ. ఎస్, సో ఇక్కడనే చూడండి, జీ కంటే బి ఎక్కువ, వై కంటే జీ ఎక్కువ, కాబట్టి వై అనేది బి కంటే తక్కువ. ఎం అనేది ఎల్ సమానమా? లేదు, వై అనేది ఎల్కి సమానం, మరి వై అనేది జీ కంటే తక్కువ కదా, కాబట్టి ఇది సమానం కాదు, అంటే ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ జీ నుంచి ఇటు పోయింది, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు వచ్చేసింది, అన్నిటికంటే చిన్నది జీ, జీ కంటే ఆర్ పెద్దదా? జీ కంటే ఆర్ పెద్దది. ఓకే, ఇది కరెక్ట్, మన యొక్క ఆన్సర్ వచ్చేసింది. డబ్ల్యూ కంటే ఎన్ పెద్దదా? డబ్ల్యూ కంటే ఎన్, డబ్ల్యూ కంటే జీ తక్కువ, జీ కంటే ఎన్, కానీ ఇది మనం పర్ఫెక్ట్ చెప్పలేము. కే ఈక్వల్స్ టు ఎన్, కే కంటే ఎన్ తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఈ సింబల్ వచ్చేసింది కాబట్టి ఇది తక్కువ, ఇది కాదు. కే కంటే ఎన్ ఎక్కువ, కే కంటే ఎన్ తక్కువ అండి, ఎక్కువ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ద్వారా ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ యారో, ఇక్కడ యారో, సో పెద్దది ఏది, ఇగో జీ మరియు ఆర్ 2 సమానం, 2 పెద్దవి.
ఓకే. జీ మరియు ఆర్‌లో ఉన్న స్ట్రక్చర్‌లో పెద్దది. సో, ఆర్ కన్నా పెద్దది ఏమైనా ఉంటదా? ఉండదు. ఆర్ కన్నా పెద్దది ఏమైనా ఉంటదా? ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ జీ, ఇక్కడ జీ వచ్చేసింది. జే కంటే జీ పెద్దది. యెస్, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ జెడ్ అనేది డి కంటే చిన్నది. కానీ ఇక్కడ జెడ్ అనేది డి కంటే పెద్దది. ఇగో ఇక్కడ పెద్దది ఉంది కదా! కాబట్టి ఇది కాదు. సో, ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. చాలా చాలా సింపుల్ క్వెషన్స్ అండి ఇవన్నీ. మీరు మీ దగ్గర ఉన్నటువంటి క్వెషన్ పేపర్‌ని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. మీకు కూడా క్లారిటీ వచ్చేస్తది. ఓకే. సో, యారో. సో, ఇక్కడి నుంచి ఇగో ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. పెద్దది ఏంటిది? ఇగో ఇది. ఓకే. కే మరియు కే మరియు ఎక్కడైనా ఇచ్చిండా? ఓకే. కే అనేది పీ కంటే పెద్దది. కే అనేది పీ కంటే పెద్దది. యెస్, ఇది కరెక్టే. అండ్ ఓ అనేది పీకి సమానం. ఓ అనేది పీకి సమానం చెప్పలేము. వై అనేది ఎల్ కంటే పెద్దది. వై అనేది ఎల్ కంటే పెద్దది చెప్పలేము. జీ ఈక్వల్స్ టు వై. సో, జీ ఈక్వల్స్ టు వై కాదు. జీ అనేది వై కంటే పెద్దది. కాబట్టి ఇది కూడా కాదు. సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్. సో, సి అనేది డి కంటే చిన్నది. అవునా? సి అనేది డి కంటే చిన్నది. ఏ అనేది బి కంటే, బి అనేది ఓకే. ఇగో సింపుల్‌గా ఇట్లా ఇట్లా పెట్టేసుకుందాం. లేకపోతే ఇలా గీద్దాం పడండి. డి కంటే బి పెద్దది. బి కంటే ఈ పెద్దది. ఓకే. సిడిబిఈ. ఓకే. ఇది వచ్చేసింది. ఇప్పుడు చూడండి యారోగా ఇటు పోతుంది. సి కంటే బి పెద్దది. సి కంటే బి పెద్దది. అవును. ఈ కంటే డి పెద్దది. ఈ కంటే డి చిన్నది. ఇది కాదు. అంటే ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వాళ్ళు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అయితే మనం బిస్కెట్ అయిపోతాం. ఓకే. మనం డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటేనే కరెక్ట్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ ఇది ఎట్లుంది? ఇగో ఇది ఇటుంది. ఇది ఇటుంది. సో, క్వెషన్ చూడండి. ఇక్కడ మనకు నాట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇగో క్వెషన్ కూడా చదవాలి. నేనేం చేస్తున్నా అంటే ఇంపార్టెంట్ ఇట్లా లాజిక్స్ ఎక్కడైతే పెడతారో అక్కడ మీకు చెప్తున్నా మెయిన్ మెయిన్ పాయింట్స్. మీరు మాత్రం క్వెషన్ మొత్తం చదవాల్సిందే. ఓకే. సో, ఇక్కడ నాట్ అని ఉంది కదా! ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే. సో, ఇక్కడ చూడండి. జీ అనేది డి కంటే చిన్నదంట. డి కంటే జీ చిన్నది. ఎందుకంటే ఇక్కడ యారోస్ అని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి. యెస్. సో, ఇది మనకు ఓకే. కానీ మనకు నాట్ అన్నాడు కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. బి కంటే ఈ పెద్దది. సో, బి కంటే ఈ పెద్దది. ఎందుకంటే బి కంటే డి పెద్దది. డి అంటే ఈ సమానం కాబట్టి ఇది కూడా మన యొక్క ఆన్సర్ కాదు. ఎందుకంటే నాట్ అన్నాడు కదా! అండ్ నెక్స్ట్ సిఈ. సిఈ యెస్, ఇది కరెక్టే. కాకపోతే మన యొక్క ఆన్సర్ కాదు. ఏఈ. ఈ కంటే ఏ పెద్దదా? ఈ కంటే ఏ పెద్దది కాదు. ఇది చిన్నది. అంటే ఇగో ఇది మన యొక్క ఆన్సర్. సో, ఆప్షన్ డి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి. ఇగో ఇది ఇటు తీసి. అండ్ నెక్స్ట్ ఇది ఇటు తీసేసుకో. అంటే పెద్దదేంది? ఆర్ మరియు టీ. టీ కంటే పెద్దది ఏమైనా ఉంటదా? ఉండదు. టీజీ జీ సమానమా? కాదు. ఎందుకంటే ఇక్కడ టీ అనేది ఆర్‌తో సమానం కాబట్టి ఆర్ కంటే జీ చిన్నది కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ టీ కంటే టీ పెద్దది. టీ కంటే టీ పెద్దది. యెస్, ఇది కరెక్టే. ఆర్ కంటే జీ పెద్దది. ఆర్ కంటే జీ పెద్దది కాదండి, చిన్నది. సో, ఇది ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఈజ్ అవర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇగో ఇది మిడిల్ వన్. ఇగో ఇటు పోతే ఇటు పెద్దది. ఇగో ఇటు పోతే ఇగో ఈడ పెద్దది. మళ్ళా ఇగో ఇటు 3 యారోలు వచ్చినాయి. 3 యారో స్ట్రక్చర్ అయితే రావడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ ఎస్ అనేది జీ కంటే చిన్నది. ఎస్ అనేది జీ ఇక్కడ ఉంది చెప్పలేం. ఎస్ అనేది ఏ కంటే పెద్దది. ఎస్ అనేది ఏ కంటే పెద్దదా? కాదు. ఏ కంటే చిన్నది. సో, ఇది 2 పోయినాయి. సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 2 ఫాలో అవ్వట్లేదు కదా! అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ దాకా. సో, ఇది ఇటు, ఇది ఇటు. ఓకే. 3 యారోలు వచ్చేసినాయి. సో, ఎల్ కంటే జే చిన్నది. ఎల్ కంటే జే చిన్నది. ఓకే. ఎన్ కంటే ఎల్ చిన్నది. ఎన్ కంటే ఎల్ చిన్నది చెప్పలేం. ఇంకో ఇది డౌన్ వచ్చి ఇక్కడ పెరిగింది. మళ్ళీ డౌన్ వచ్చింది. ఇది మనం చెప్పలేం. సో, ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది యారో ఇటు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యారో ఇటు. అండ్ ఇది ఇటు. ఓకే. సో, ఇప్పుడు సి కంటే డి పెద్దది. సి కంటే డి పెద్దది. యెస్. యారో పెట్టుకోవడం వల్ల మనకి ఏమైతుంది సార్ అంటే ఎటు సైడ్ పెద్దదో క్లియర్‌గా అర్థమైపోద్ది కదా! కాబట్టి మనకి ఇక టెన్షన్స్ ఉండవు. ఇక ఈ యారోస్ లేదనుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. ఓకే. ఇగో ఇటు పోతుంటే పెద్దగుంటది. ఇగో ఇటు పోతుంటే పెద్దగుంటది. ఈడీ సమానం కాబట్టి ఇక్కడ నేను డి పెట్టేసుకుంటా. సో, సి కంటే డి పెద్దది. అండ్ నెక్స్ట్ ఈ కంటే హెచ్ పెద్దది.
ఈ కంటే హెచ్ పెద్దదా? కాదు. హెచ్ అనేది ఈ కంటే చిన్నది కదా, కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరో మొత్తం ఇదే, ఇటు పెద్దది ఆర్, అన్నిటికంటే పెద్దది ఆర్. సో ఆర్ కంటే పెద్దది ఇది, ఆర్ కంటే ఇది పెద్దది కాదు. నెక్స్ట్, సో ఎస్ కంటే డి చిన్నది, ఎస్ కంటే డి చిన్నది, ఎస్ఏ అన్నిటికంటే చిన్నది కాబట్టి ఇది కూడా కాదు. ఇదే ఆన్సర్. ఏ అనేది ఎఫ్ కంటే పెద్దది, ఏ అనేది ఎఫ్ కంటే పెద్దది, ఎఫ్ అనేది బికి సమానం అంటే ఇక్కడ ఎఫ్ పెట్టేసుకోవచ్చు. సేమ్ స్ట్రక్చర్. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇటు, ఇది ఇటు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు అన్నిటికంటే చిన్నది ఏంది? సి. అన్నిటికంటే పెద్దది ఏంది? ఇక్కడ బి. ఇక్కడ బి కంటే పెద్దది ఉందా? లేదు. నెక్స్ట్ ఎన్ ఈక్వల్స్ టు హెచ్, ఎన్ ఈక్వల్స్ టు హెచ్, ఇగో ఇది సెట్ అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుందా? లేదు, ఆర్ కంటే హెచ్ చిన్నది, ఆర్ కంటే హెచ్ ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది కదా, సో ఇది కాదు. సో ఆప్షన్ బి అవర్ ఆన్సర్. అంతే, ఫటాఫట్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్ చూసి. సార్ ఈ క్వశ్చన్ హార్డ్ అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పండి, లేదు ఎట్లా? ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ అడిగింది ఏంది? టీ కంటే ఎక్స్ పెద్దది. టీ కంటే ఎక్స్ పెద్దదా? కాదు. ఎక్స్ కంటే టీ పెద్దది, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటా. ఇది ఫాలో అవుతుందా? కాదు. టీ అనేది వై కంటే పెద్దది, ఇక్కడ వై అనేది ఇక్కడ ఉంది, ఇగో ఇది ఇటు పోతుంది కాబట్టి మనం చెప్పలేము. పి అనేది వై కంటే పెద్దది, పి అనేది వై కంటే పెద్దది, ఇది కూడా చెప్పలేము. ఓ అనేది పి కంటే పెద్దది, ఓ అనేది పి కంటే పెద్దది. ఎస్, ఇక్కడ చూడండి మ్యాచ్ అవుతుంది. సో ఇది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ దాకా వచ్చింది, ఇది ఇటు పోయింది, ఇది ఇటు, 3 యారోలు వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, యు అనేది ఎం కంటే పెద్దది, యు అనేది ఎం కంటే పెద్దదా? ఎస్, ఇగో ఎం అనేది ఏకి ఈక్వల్. సో ఏ ప్లేస్లో ఇక్కడ మనం ఎం పెట్టేసుకోవచ్చు, ఎం అనేది ఇక్కడ సెట్ అవుతుంది. సో మన అదృష్టం ఫస్ట్దే కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూద్దాం, ఏ అనేది జీకి సమానమా? ఏజీ సమానం కాదు, ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చింది, ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ రెండు వచ్చినాయి కాబట్టి ఇది కాదు. ఏ అనేది జెడ్ కంటే పెద్దదా? ఏ అనేది జెడ్ కంటే చిన్నది, ఎందుకంటే ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టేసుకుంటే కూడా పోతుంది. జి అనేది డి కంటే చిన్నది, జి అనేది డి కంటే కూడా చిన్నది కాదు, పెద్దది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ 3 వేరు పార్ట్లు ఇవ్వడం జరిగింది. ఏక్యూ, ఏఎక్స్. నెక్స్ట్ మనకు ఈ అనేది ఏకి సమానం అంట. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు ఈ, ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా. నెక్స్ట్ టీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే రెండు సమానమే కదా, ఈ ఈక్వల్స్ టు ఏ అన్నాడు కాబట్టి దీంట్లో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, టీ కంటే ఈ చిన్నదంట, టీ కంటే ఈ పెద్దదంట, టీ కంటే ఈ పెద్దదా? కాదు, చిన్నది కాబట్టి ఇది కాదు. ఏ ఈక్వల్స్ టు ఎక్స్, ఏ ఈక్వల్స్ టు ఎక్సా? కానీ ఏ కంటే ఎక్స్ పెద్దది కదా కాబట్టి ఇది కూడా కాదు. రెండు సమానం కాదు కాబట్టి, అంటే రెండు ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. చూడండి, ఇది ఇటు పోయింది, ఇది ఇటు పోయింది. పి అనేది జే కంటే పెద్దది, జే కంటే పి పెద్దది. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ జే ఈక్వల్స్ టు ఎల్, జే ఈక్వల్స్ టు ఎల్ అవుతుందా? కాదు. కే ఈక్వల్స్ టు ఎఫ్, కే ఈక్వల్స్ టు ఎఫ్ అవుతుందా? కాదు, ఎందుకంటే రెండు వేరు వర్గాలు కదా. కే కంటే ఎన్ పెద్దదా? కే కంటే జే చిన్నది, జే కంటే ఎన్ పెద్దది, కానీ డైరెక్ట్ మనం చెప్పలేం కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో సో ఈ పాయింట్ నుంచి తీసుకుంటే ఇది ఇటు పెరిగింది, ఇది తీసుకుంటే ఇగో ఇది ఇటు పోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎఫ్ డి, ఇగో ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, డి అనేది ఓ కంటే చిన్నది, డి అనేది ఓ కంటే చిన్నదా మనం చెప్పలేం, ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ముక్కలు ఇచ్చేసిన కలిపేద్దాం. సో టీకి బి రిలేషన్ ఇచ్చేసి, బికి డి రిలేషన్ ఇచ్చి. ఓకే, సో ఇక్కడ యారో ఎడిపోతుంది, ఇది ఇడిపోతుంది, ఇంకో ఇది ఇడిపోతుంది. ఓకే, సో డీసీ సమానమా? కాదు. టీ అనేది బి కంటే పెద్దదా? ఎస్, ఇగో ఇక్కడ నుంచి ఇడిపోతుంది కాబట్టి ఎస్, ఓన్లీ 2 ఫాలోస్, అంటే కంక్లూజన్ 2 మాత్రమే ట్రూ.
సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, పార్ట్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదా. ఐ హోప్ మీకైతే ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ పార్ట్ 1 అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఒక 100 క్వశ్చన్లు అయితే మన కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు కనుక ఎస్ మాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది, మాకే డోకా లేదు అని అనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ ఇవ్వను. లేదు సార్ ఆ 125 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక 2 రోజులు పోతే పోయింది అని అనుకుంటే మాత్రము డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఇక టాపిక్ గురించి మళ్ళీ ఎక్కడ కూడా మనం క్వశ్చన్స్ అయితే రేజ్ చేయకూడదు. సార్ ఇక ఈ టాపిక్ నాకు రావట్లేదు, ఇన్ఈక్వాలిటీ అనేది రావట్లేదు అని అనుకోకూడదు. మనకు అందరు కూడా ఈక్వల్గా మార్క్స్ అని రావాలి ఆ యొక్క టాపిక్ నుంచి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి వాల్యుబుల్ అయినటువంటి డేటా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ యొక్క టోటల్ డేటాను కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, అండ్ దాంతోపాటు మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సతీష్ రెడ్డి ఛానల్ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క సిబిట్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం డెడికేటెడ్గా 25 గ్రాండ్ టెస్ట్లతో. సో దాంతోపాటు ఒక ప్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది, యూజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, దీని ఒక పార్ట్ 1 డిస్కస్ చేద్దాం, లేకపోతే మీరు ఇచ్చేటటువంటి కామెంట్ని బట్టి మరొక టాపిక్ నేను డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ వన్స్ అగైన్ వీడియో స్టార్టింగ్లో ఇచ్చినటువంటి లింక్స్ నుంచి మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన యొక్క శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్లో అండ్ ఇంకా శ్రీనివాస్ మిక్ యాప్లో మీకు అందుబాటులో ఉంది. శ్రీనివాస్ మిక్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంది. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.